అయితే కొత్త నిబంధన చదువుతుంటే ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఉంది. ఎక్కడిచ్చాడు బలి? ఇవ్వలేదు కదా, బైబిలే చెప్తుంది కదా ఇవ్వలేదని. గుండెల్లో బలిచ్చాడు. గుండెల్లో విగ్రహమై కూర్చున్న కొడుకుని బలిచ్చాడు. క్రైస్తవులారా, ఈరోజు ఏ సంబంధం నీ గుండెల్లో విగ్రహంగా ఉంది అని అడుగుతున్నాను నేను. ఏ బాయ్ ఫ్రెండ్, ఏ గర్ల్ ఫ్రెండ్ నీకు, ఏ స్నేహితుడు, ఏ భర్త, ఏ భార్య, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుమారుడు, ఏ పక్కింటి వాడు, ఏ ఎదురింటి వాడు నీకు విగ్రహంగా ఉన్నాడు అని అడుగుతున్నాను నేను ఈరోజు. సంబంధాలు క్రీస్తుతో మన సంబంధాన్ని చెడగొడతాయి. చాలా సందర్భాల్లో మానవ సంబంధాలు దేవుడితో మనకున్న సంబంధాన్ని చెడగొడతాయి. కొడుకును ప్రేమించడం తప్పు కాదు, కానీ కొడుకును విగ్రహం చేసుకునే అంత ప్రేమించడం తప్పు. తోటి మనిషిని ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు. మీకు తెలుసా, దేవుడు పాత నిబంధనలో విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చాడు.